Hello everyone, welcome to my YouTube channel. BHEL భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీ యొక్క పూర్తి పేరు. BHEL 1956లో మొదలైంది. అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసింది. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ దగ్గర ఉంటుంది BHEL అనేది. అటువంటి BHEL ప్రస్తుత సమయంలో 2023-24 Q4 రిజల్ట్స్ రావడం జరిగింది. అందులో 489 కోట్ల లాభాలు రావడం జరిగింది. 2022 సంవత్సరంలో 650 కోట్లు, అంటే దాదాపు 25% నుంచి 35% లాభాలు తగ్గాయి. న్యూఢిల్లీ కేంద్రంగా ఉన్నటువంటి BHEL కంపెనీ ఆదాయం 28,222 కోట్లు ఆదాయం రావడం జరిగింది Q4 రిజల్ట్స్లో. ఇది Q4 రిజల్ట్స్కి సంబంధించినటువంటి విషయాలు. అయితే అసలు BHEL ఏ పనులు చేస్తుంది అన్నది చాలామందికి తెలియనటువంటి విషయం. ప్రధానంగా BHEL ఎలక్ట్రానిక్స్, ముఖ్యంగా హెవీ మిషన్లు తయారు చేయడంలో ఇదే ప్రాధాన్యత. భారతదేశంలో రైల్వే కనెక్టివిటీ ఎప్పటి నుంచో ఉంది. అయితే దానికి మిషనరీలు, అదేవిధంగా అన్ని రకాల పరికరాలు తయారు చేసేది BHEL. అయితే BHEL NTPC BHEL పవర్ జాయింట్ వెంచర్తో కలుపుకొని పనిచేస్తాయి. NTPC కూడా ప్రభుత్వ రంగ సంస్థే. ఈ రెండు జాయింట్ వెంచర్ కారణంగానే 74% మార్కెట్ షేర్ ఇన్ పవర్ సెక్టార్ అండ్ పరికరాలు క్రియేట్ చేసి, ఇవన్నీ కలిపితే ఇంత పెద్ద సంస్థ. అయితే భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో NTPC BHELకి ప్రత్యేకమైన స్థానాలు ఉన్నాయి. అటువంటి ఈ రెండు జాయింట్ వెంచర్ల ద్వారా నడుపుతున్నటువంటి సేవలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా రైళ్ళు నడవాలి అని అంటే కరెంట్ అనేది చాలా అవసరం. కరెంటుకి అతి ముఖ్యమైనది పవర్ అనేటువంటిది డిస్ట్రిబ్యూట్ చేసేందుకు నాణ్యమైన ఉపకరణాలు అవసరం. అయితే దీనికోసం BHEL నాణ్యమైన ఉపకరణాలు తయారు చేయడం, అదేవిధంగా క్వాలిటీలో నెంబర్ 1. అయితే దీంతోపాటు ప్రాజెక్టులు కట్టేటప్పుడు, ముఖ్యంగా ఎనీ ప్రాజెక్ట్, ఉదాహరణకి పోలవరం ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కావచ్చు, ఎనీ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద పవర్ క్రియేషన్ తప్పనిసరి. అటువంటి సందర్భాల్లో BHEL మిషన్లు ఎక్కువగా వాడతారు. అయితే పంప్ హౌస్, ఇది అందరికీ తెలుసు. ఒక ప్రాజెక్టు నుంచి మరొక ప్రాజెక్టుకి నీళ్ళను పంపింగ్ చేసే సందర్భంలో ఉపయోగించే మిషన్లను కూడా BHEL తయారు చేస్తుంది. అయితే దీని హార్స్ పవర్ 140 పైగా ఉండే విధంగా తయారు చేసింది. అయితే భారతదేశంలోని అతిపెద్ద హార్స్ పవర్ కలిగినటువంటి మిషన్లని కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టులో వాడింది. ఈ మిషన్లను తయారు చేసింది BHEL. అయితే ఇది ఇరిగేషన్ రంగానికి సంబంధించినటువంటి. ఇప్పుడు మెట్రోకు సంబంధించినవి చూద్దాం. మెట్రో అనగానే అందరికీ గుర్తుకొచ్చేది ట్రైన్స్. అయితే ట్రైన్లు కదలాలంటే ముఖ్యంగా
మెట్రో ఎలక్ట్రిక్ స్టేషన్ల నుంచి సప్లై చేసే కరెంటే. అయితే దీనికోసం పవర్ సప్లై గ్రిడ్లు కావచ్చు, అదేవిధంగా అనేక ఉపకరణాలు తయారు చేసేది BHEL. ఇంత పెద్ద కంపెనీ ఎన్నో పనులు చేస్తున్నటువంటి BHEL ఇంజనీరింగ్ వర్కుల్లో కూడా ఎన్నో నాణ్యతావంతమైనటువంటి పనులు చేసేది. ఈ కారణంగానే BHEL నెంబర్ 1 ఇన్ ఇండియా అని చెప్పుకోవాలి. అయితే ఇటువంటి BHEL సంస్థ ప్రజెంట్ టైంలో 2023 సంవత్సరం పూర్తయింది. అయితే Q4 రిజల్ట్స్ వచ్చేసరికి 489 కోట్లు అయితే ఉంది. ఓవరాల్గా 2023 సంవత్సరంలో ఆదాయం చూస్తే 23,384 కోట్లు, నికర లాభం 421 కోట్లు రావడం జరిగింది. EPS ఎర్న్ పర్ షేర్ కింద చూస్తే ₹1.37 ఇచ్చింది. ఇన్వెస్టర్లకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కింద ₹1.75 ఇవ్వడం జరిగింది. BHEL 2022 సంవత్సరంలో 21,211 కోట్ల ఆదాయం రావడం జరిగింది. అందులో నికర లాభం 394 కోట్లు రావడం జరిగింది. EPS ఎర్న్ పర్ షేర్ కింద ₹28 EPS రావడం జరిగింది. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కింద చూస్తే ₹1.68గా ఉంది. 2021 సంవత్సరంలో BHEL 17,308 కోట్ల ఆదాయం రావడం జరిగింది. అయితే లాభం రాలేదు, మైనస్ నష్టాల్లో 2,743 కోట్లు. అయితే EPS ఎర్న్ పర్ షేర్ కింద -7 అంటే ₹7 నష్టం ఒక్కొక్క షేర్కి వచ్చింది. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ₹10 నష్టం కూడా రావడం జరిగింది. 2020లో 21,463 కోట్లు, 1,494 కోట్ల నష్టం రావడం జరిగింది. ఒక్కో షేర్కు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కింద ₹4.21 ఇచ్చింది. ROI రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కింద ₹5 ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. 2020-21 సంవత్సరంలో జరిగినటువంటి పరిణామాలు అందరికీ తెలుసు. ఎటువంటి వర్క్ జరగలేదు, అదేవిధంగా మెయింటెనెన్స్ తగ్గిపోయింది. ఈ కారణంగా కంపెనీకి నష్టాలు వచ్చాయి. వాడకం లేనప్పుడు తగ్గిపోతాయి. ట్రైన్స్ నడవనప్పుడు మెయింటెనెన్స్ ఛార్జీలే నడవని పరిస్థితి. అదేవిధంగా మెట్రోలు కూడా నష్టపోయాయి. ఆ కారణంలోనే BHEL కూడా నష్టాలు వచ్చాయి. అయితే ప్రస్తుత సమయంలో BHEL షేర్ ధర 305 ఉంది. అదే 2020-21 సంవత్సరంలో ఇదే షేర్ ధర ₹30. ఓ సందర్భంలో ₹20 దాకా కూడా వచ్చింది. కారణం ఏంటంటే ఇంతకుముందు చెప్పుకున్నాం మనం, వర్క్స్ లేనప్పుడు నష్టాలు వచ్చాయి. ఆ కారణంగానే 2020-21 సంవత్సరంలో పర్ఫార్మెన్స్ లో అయింది. ఇప్పుడు పుంజుకుంటుంది. అయితే ప్రభుత్వ రంగ సంస్థలు అనగానే ఇన్వెస్టర్లకు ఒక భరోసా ఉంటుంది. ఆ కారణంగానే BHEL కూడా ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి నష్టాలు వస్తే ప్రభుత్వమే భర్తీ చేస్తుంది, లాభాలు వస్తే ఇన్వెస్టర్లకు పంచుతుంది. ఇది ఆ కారణంగానే ప్రభుత్వ గ్యారెంటీ ఉన్న సంస్థలకి రీటైల్ ఇన్వెస్టర్లు కూడా అధికంగా వస్తూ ఉంటారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఇది బెస్ట్ అని చెప్పుకోవాలి. అయితే ప్రజెంట్ టైంలో BHEL పర్ఫార్మెన్స్ పరంగా వెరీ గుడ్. అదేవిధంగా ట్రైన్స్ అదేవిధంగా మెట్రో ట్రైన్లుగా వచ్చాయి. అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులో కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టులు వస్తూనే ఉంటాయి. పవర్ జనరేటర్ కోసం మిషన్లు అవసరం. ఆ మిషన్లన్నీ BHEL తయారు చేస్తుంది. కాబట్టి ఫ్యూచర్ BHELకి ఎటువంటి ఇబ్బందులు లేవు. అది ప్రస్తుతానికి BHELకి సంబంధించినటువంటి
Q4 రిజల్ట్స్, అదేవిధంగా ఫండమెంటల్ అనలైజ్ చేసేటువంటి వర్కులు, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చూడడం జరిగింది. ఇది BHELకి సంబంధించినటువంటి స్టాక్ గురించి పూర్తి స్థాయి సమాచారం. అయితే BHEL ప్రస్తుతం 300 దగ్గర ఉంది. ఇది 375 వరకు ఆల్ టైమ్ హైకి పెరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇది ప్రస్తుతం BHEL స్టాక్ సంబంధించినటువంటి అప్డేట్స్.